చేసుకుంటాను. పౌల్ట్రీ ఎలా ఉంది ఇప్పుడు? పౌల్ట్రీ బాగానే ఉంది సార్. ఇండియాలోనే మంచి ఎగ్ ఎక్స్పోర్ట్, తెలంగాణలో మంచి పెద్ద రైతుని. పౌల్ట్రీ విపరీతం లాసులో నడుస్తుంది ఇప్పుడు. గౌరవలేని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చాలా పౌల్ట్రీ ఇండస్ట్రీ చాలా హెల్ప్ చేశాడు సార్. పవర్ కరెంట్ చాలా తక్కువ రేటుకి ఇచ్చారు. మొన్నే మొక్కజొన్నలో ఈరోజు మార్కెట్లో 2300 రూపాయలు అమ్ముతున్న మొక్కజొన్న మాకు 1800కి ఇచ్చాడు. ఆ విధంగా చాలా రైతులను చాలా విధంగా మమ్మల్ని ఆదుకున్నాడు. ఆయన ఆదుకోకపోతే ఆల్మోస్ట్ పౌల్ట్రీ ఇండస్ట్రీ, లేయర్ ఇండస్ట్రీ క్లోజ్ అయిపోయే పరిస్థితి వాడు. ఆయన ఆదుకున్నాడు. ప్రస్తుతానికి అది బాగానే జరుగుతున్నాయి. మళ్ళీ వీటిలో కానీ నాకు ఒకరు జరిగితే మళ్ళీ మీ దగ్గర నుంచి వచ్చి మాట్లాడతాను. కేసీఆర్ గారు మమ్మల్ని ఇట్లా చేశారు సార్ అని అడుగుతా సార్ని. సో భక్తుడికి భగవంతుడికి అనుసంధాన అంబికా దర్బార్పతి అన్నట్టుగా ఈ కేసీఆర్ మీరు పొగడ్డానికి, కాంగ్రెస్ నుంచి మానేయడానికి అనుసంధానం మీ ఫ్రెండ్ పౌల్ట్రీ బిజినెస్ పార్ట్నర్ రంజిత్ రెడ్డి? అస్సలుగా సార్. రంజిత్ రెడ్డి గారిని ఎంపీ టికెట్ అయిన కాడి నుంచి, అనౌన్స్ అయిన దగ్గర నుంచి నాకు క్లోజ్ ఫ్రెండ్. ఈ రోజు వరకు నేను కలవాలా తెలుసా మీకు? ఇంక ఇప్పుడు విరమించారు గారి కలిసి లేదు, ఆయన లేడు, సంబంధం లేదు, కలవాలా. ఎందుకంటే నా క్యారెక్టర్ అది మీకు చెప్పాలి. అంతకంటే నాకు ఎవడ ఎక్కువ కాదు కదా సార్. ఆయన నామినేషన్ అనౌన్స్ అయిన కాడి నుంచి కలవాలా. ఏదో ఒకరోజు ఏదో పని ఉందరా అని చెప్పాడు, అంతే చిన్న పని అంతే. కానీ నేను ఒక్కరోజు కూడా కలవాలా, నన్ను నమ్మండి మీరు. అట్లాగే నేను ఎప్పుడు రాజకీయాలు చేసిన బొత్స గారి నామినేషన్ దగ్గర నుంచి పెద్దానికి వెళ్తా. ఈసారి వెళ్ళాలా. చాలామంది దగ్గర ఇంట్లోనే ఉన్న డిప్రెషన్ వచ్చేసింది. ఏంట్రా ఇంత తప్పు చేస్తున్నాను, ఏంట్రా ఇంత తప్ప నీ అమ్మ, సారీ ఏంట్రా ఈ అమ్మ మనం ఈ తప్పులే, నేను దాని భయం వేసేసింది నాకు. సరే బీప్ వేసుకుంటా, చిన్న బ్రేక్.